ఈ వీడియోలో సామ్‌సంగ్‌లో సెక్యూర్ ఫోల్డర్‌ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి మీకు చూపిస్తాననమాట. ముందుగా సెక్యూర్ ఫోల్డర్‌ని క్రియేట్ చేయడానికి మీరు నోటిఫికేషన్ ప్యానెల్‌కి వెళ్లి సెక్యూర్ ఫోల్డర్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ ఈ సెక్యూర్ ఫోల్డర్ ఆప్షన్ లేదు అంటే మీరు ఈజీగా అయితే 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడి నుంచి అయితే కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుందనమాట. ఇప్పుడు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఈ సెక్యూర్ ఫోల్డర్‌ని క్రియేట్ చేయడానికి. సో, కొద్ది టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఒకవేళ మీరు సామ్‌సంగ్‌లో సెక్యూర్ ఫోల్డర్‌ని ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియోని మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే ఈ వీడియో చివర్లో లేకుంటే పైన ఐ కార్డ్స్‌లో అయినా మీరు ఆ వీడియో అనేది చూడగలరు. కొద్ది టైం తర్వాత ఈ విధమైన ఆప్షన్ అనేది చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మీరు మీ పిన్ గాని, పాస్వర్డ్ గాని, ప్యాటర్న్ గాని లేకుంటే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఫింగర్ ప్రింట్ అయితే ఎనేబుల్ చేస్తున్నాను. దీనివల్ల యూజ్ ఏంటి అంటే నేను ఏ ఫింగర్ ప్రింట్ అయితే నా మొబైల్ అన్‌లాక్ చేయడానికి పెట్టానో సేమ్ అదైతే యూజ్ చేయొచ్చనమాట. అండ్ ఆల్సో చివర్లో ఒక ఆప్షన్ కూడా అయితుంది. ఆ ఆప్షన్ గురించి కూడా చెప్తాను. అదేంటంటే సామ్‌సంగ్ అకౌంట్ అనమాట. సో, ఇన్ కేస్ మీరు ఈ పాస్వర్డ్ మర్చిపోయారంటే ఈ సామ్‌సంగ్ అకౌంట్ ద్వారా మీరు ఈ పాస్వర్డ్‌ని అయితే రీసెట్ చేయొచ్చు సెక్యూర్ ఫోల్డర్‌ది. నేనైతే ఇది ఆన్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మీ మొబైల్ మీరు మాత్రమే యూజ్ చేస్తున్నారు అంటే, ఒకవేళ మీ మొబైల్‌ని మీరు కాకుండా వేరే ఇతర పర్సన్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఈ సెక్యూర్ ఫోల్డర్ ఆప్షన్ ఈ సెక్యూర్ ఫోల్డర్ పాస్వర్డ్ అనేది ఓన్లీ మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకి సెక్యూర్ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ గానీ, సామ్‌సంగ్ అకౌంట్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చో చెప్పి మీకు చూపిస్తాను. దీనికోసం మీరు ఇక్కడ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు మేనేజ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు అకౌంట్‌ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ గూగుల్, సామ్‌సంగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఈ సెక్యూర్ ఫోల్డర్‌ని యాప్ ఐకాన్స్ అవన్నీ ఎలా చేంజ్ చేయొచ్చని. దీనికోసం 3 డాట్స్ క్లిక్ చేసి కస్టమైజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెక్యూర్ ఫోల్డర్ యాప్ నేమ్ మార్చుకోవచ్చు, యాప్ ఐకాన్ మార్చుకోవచ్చు, యాప్ కలర్ కూడా అయితే మార్చుకోవచ్చు. సో, డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు ఏ కావాలో అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న అప్లై మీద అయితే క్లిక్ చేయండి. సో దట్ అదైతే మీకు అప్లై అయితే అయిపోతుంది. సో, ఇప్పుడైతే మనకి సామ్‌సంగ్ సెక్యూర్ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఈ యాప్ అనేది ఈ యాప్ లిస్ట్‌లో కనపడకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్ ప్యానెల్ అయితే ఓపెన్ చేయండి. నోటిఫికేషన్ ప్యానెల్‌లో మీకు సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పి ఒక ఐకాన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే యాప్ అనేది ఇక్కడ యాప్ లిస్ట్‌లో కనపడకుండా పోతుందనమాట. ఒకవేళ మళ్ళీ కావాలనుకున్నట్లయితే మళ్ళీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. యాప్ అనేది మళ్ళీ చూపిస్తుంది. సో, ఇది గైస్ ఈ విధంగా అయితే మీరు సెక్యూర్ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు సామ్‌సంగ్ మొబైల్‌లో.